రేయ్ ఏంట్రా ఇది? కొత్త చెప్పులు బావా, ఒకే చోట పెడితే ఎవడన్నా ఎత్తికెళ్ళిపోతాడు. గుడికి వచ్చిన షార్ప్ గా ఉండాలి. సరే పద. రే బావా, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకు దండం పెట్టుకుని వెళ్ళాలి. దండం పెట్టు. శాస్త్రమా? ఏరా మీరు కొంచెం కూడా మారేంట్రా? ఇప్పి ఒక్క నిమిషం కూడా కాలేదు. కొట్టేది ఎలాగా కొట్టేస్తారు, 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు. అదేం లేదనా, మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా. ఇంకేం లేదన్నా. తమరు చెప్పులు ఎక్కడ ఇవన్నా? ఇది నీ మొఖానికి ఒకే బ్రాండ్. అవునా? ఇందులో నీకు కన్ఫ్యూషన్ ఒకటి. అవునన్నా. కొంచెం మనసాక్షి ఉండే మాట్లాడుతున్నావు. అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఈ చెప్పులు వేసుకోవడం కన్నా నువ్వు ఒట్టి కాళ్ళతోనే నడవచ్చు. లాజిక్ ఒకటి. అవును, నీలాంటోడు కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను. ఎలా కనిపెట్టావురా? ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్లో పెడతారా? లాకర్లో కాదురా, నేను లాకప్ లో పెట్టి కొమ్మాలి. ఈ బొక్కలో చెప్పులు గడికి తొక్కలో ఉంటారు. దొంగ సచ్చిన అక్క, ఇది ఉంచాక వచ్చి తీసుకుంటాను. చాలే రారా, నువ్వు పదరా. నేను చెప్పేదాను రా, ఆడు ఎక్కడ దొరికినా సరే ఆడిని అక్కడ పెట్టి ఏం అడగండి. ఆడిని నా దగ్గర తీసుకురండి, నేను చూసుకుంటా. నువ్వు తాగి మెల్లిగా బస్సులో రా. ఉండు బావా, నేను వస్తానా? వీర్రాజు, అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్కి పంపించాను. అలాగే సార్. తొందర ఏం లేదు, జాగ్రత్తగా నేర్పించండి. సార్ ఒక్క నిమిషం సార్, మీ అమ్మాయి గారు వచ్చారు. ఇదిగోండి, మా నాన్నగారు లైన్లో ఉన్నారు. సౌమి, నాన్న చెప్పండి. ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు. ఓకే బాయ్. ఎప్పుడమ్మా యూటర్న్ వేటర్న్ నేర్చుకోబోతున్నావు? నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్, కానీ బండి తిరగనంటోంది. ఏది బండి? మెల్లగా మెల్లగా యూటర్న్ చేసేటప్పుడు మెల్లగా తిప్పండి, భయపడకుండా నడపండి. భయపడక నువ్వే భయపడతా. ఊరుకోరా, జరుగు. నువ్వు వెళ్ళమ్మా. ఈ టైప్ లో నేర్పిస్తే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా? ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తున్నాం. ఎంత పని చేసేవరా?